హానెస్ట్గా కామెంట్ చేయండి. భరణి యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. సోషల్ మీడియా మొత్తం ఇదే మాట్లాడుకున్నారు. కనీసం 1000 కామెంట్లు నేను టార్గెట్ పెట్టుకున్న వీడియోకి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇంట్లోంచి భరణి వెళ్ళిపోవడం అనే దాన్ని జనం ఎట్లా చూస్తున్నారు? న్యాయంగా చేశారు ఎలిమినేషన్, అన్యాయంగా చేశారు. న్యాయంగా జరిగింది ఎలిమినేషన్, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా భరణి ఒక సంచలనం. లోపలికి వచ్చేటప్పుడు నిజంగా నేనైతే షాక్ అయ్యాను. డెఫినెట్లీ చెప్తున్నా, ఈ రోజుకి డే 1 మాత్రం అతను గ్రాండ్ లాంచ్ రోజు అతను చూసి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అసలు దాని గురించి ఏంటో కూడా చెప్పాలి. వాళ్ళ అమ్మకి సంబంధించిన డాలర్ అది, కానీ అప్పటికి మనకి వాళ్ళ అమ్మ డాలర్ అని కూడా చెప్పాలి. ఇది లేకుండా నేను లోపలికి వెళ్ళన్నాడు సింపుల్గా. ఎలాంటివి ఉన్నా సరే ఇంట్లోకి వెళ్తానికి వీల్లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేశాడు. నాగార్జున కూడా చెప్పేశాడు. సరే అయితే నాకు వద్దు బిగ్ బాస్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఓర్ నీ అమ్మ అనుకున్నాను, అయితే షాకే. కానీ నాకు తట్టంది ఏంటంటే బయటకు వెళ్తే బిగ్ బాస్ టీం ఉంటుంది, వాళ్ళు కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ నాకు తట్ల. సరే బిగ్ బాస్ వెనక్కి రప్పిస్తారేమో అనుకున్నా. కొద్దిసేపటికి ఇంకో కంటెస్టెంట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి కన్విన్స్ చేసినట్టున్నారు. మళ్ళీ బిగ్ బాస్ ఒప్పుకున్నారని ఏదో కవర్ చేసి మొత్తాన్ని లోపల తీసుకొచ్చారు. ఎందుకంటే ఇతను చాలా పెద్ద సీరియల్ యాక్టర్, ఇలాంటి వెళ్ళిపోతే ఎట్లా? సో మొత్తాన్ని లోపల తీసుకొచ్చారు. అట్లాంటి అంత విలువైనటువంటి డాలర్ని తనకి చాలా ఇష్టమైనటువంటి సంజన, అంటే తనకు చాలా ఇష్టం లేనటువంటి సంజనను అప్పుడే బయటికి పంపించేసి ముందు రోజు రాత్రి, తెల్లారి మళ్ళీ నామినేషన్స్ తర్వాత అదే సీక్రెట్ రూమ్ తర్వాత అమ్మాయి బయటకు వస్తే సంజన లేడీ, ఆవిడ లోపల తీసుకోవడానికి అదే డాలర్ ఇచ్చేసాడు. అంటే గ్రాఫ్ ఎంత అప్ అవుతుందో అంతే అప్ డౌన్ అయిపోతూ ఉంటుంది భరణిది. మళ్ళీ తనుజ విషయంలో చాలా పాజిటివ్ ఉండేది. దివ్య వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ కొంచెం బెటర్ అవుతుంది. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక మనిషిని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుంది అనేది. అండ్ హెల్త్ పరంగా కూడా తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి. బట్ స్టిల్ ఎంతో కొంత బ్రెయిన్ అయినా యూజ్ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు. అనేక సార్లు తను దెబ్బతింటూ పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాడు. సో ఇక్కడ నాన్న అనిపించేటువంటి తనుజ, దివ్య, వీళ్ళిద్దరి నాన్న ప్రేమ వల్ల కూడా ఈయన బయటకు వెళ్ళడానికి కారణం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. టూ మచ్ ఆఫ్ ఎఫెక్షన్, టూ మచ్ ఆఫ్ బాండింగ్. ఇప్పుడు రీతు, పవన్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందరికీ తెలుసు. కానీ దాని మీద 24 గంటలు కూర్చోరు. వాళ్ళు ఇలా పని చేసుకుంటారు, అప్పుడప్పుడు మాట్లాడతారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ గొడవ పడతారు, ఏదో బాగానే ఉంటుంది. కానీ నాన్న కూతురుల యొక్క కథని ఈ లెవెల్లో సాగదీయడం ఎక్స్ట్రా అంటే తనుజతో, మళ్ళీ దివ్యాన్ని పట్టుకొచ్చి చిన్న కూతురు, ఈ కైండ్ ఆఫ్ మోడ్ని జనాలు రిజెక్ట్ చేశారు క్లియర్ కట్గా అనేది అర్థమవుతుంది. తనుజది పవన్ కళ్యాణ్ ఉంది, పెద్ద ఏమి బాండ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, కానీ ఏదో నడుస్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లా పైన తీసుకెళ్ళిపోతున్నారు, క్లోజ్ చేస్తున్నారు. అట్లా ఉండాలి. కానీ ఇక డీప్గా నాన్న రేపు తనుజ దివ్య కూడా భయం అదే, అందుకే చేసా ఈ వీడియో. వాళ్ళ నిర్ణయం ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత ఓకే బాండ్లు అనేవి ఈ లెవెల్లో ఉంటే ఇంత దెబ్బ పడద్దు అనమాట. ఇక మీదట మేము ఫోకస్ అంతా గేమ్ మీదే పెట్టాలి. మీకు గుర్తుంటే 2 రోజుల క్రితం దివ్య దగ్గరికి వచ్చి భరణి రీతుతో నువ్వు క్లోజ్గా ఉన్నావు అని అంటే, అది కూడా భరణికి ప్రాబ్లం ఏంటో మరి నాకు అర్థం కాల. నార్మల్గా ఉంది, ఆడపిల్ల క్లోజ్ సరదాగా ఉంది. దాంట్లో నువ్వు నన్ను రీతు నామినేషన్స్లో పెట్టింది అండ్ నాకు సపోర్ట్ కూడా చేయలేదు కెప్టెన్సీ టాస్క్లో. నువ్వు వచ్చి అలాంటి అమ్మాయితో క్లోజ్గా ఉన్నావు, నాకు చాలా బాధేసిందని చెప్పి భరణి చెప్తే దివ్య ఏకంగా ఏడ్చేసింది. సో ఈ భరణి ఎలిమినేషన్ తర్వాత వీళ్ళ బుర్రలో వెలగాల్సింది వెలగబోతోంది. వెలిగిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంట్రా అంటే, ఇంత ఓవర్ డ్రమాటిక్గా మెలో డ్రమాటిక్గా ఉండకూడదు బిగ్ బాస్ హౌస్లో. మరి అయేషాలాగా మాధురిలాగా టూ మచ్ ఉండకూడదు, వీళ్ళలాగా మరీ అంత బాండ్లు కలిపేసుకుని ఉండకూడదు. న్యూట్రల్గా ఉంటూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇమాన్యుల్ లాగా అనేది క్లియర్ కట్గా వీళ్ళకి అర్థం. ఇక మీదట ప్రాణం పోయినా సరే, ఇంకో 4 వైల్డ్ కార్డులు వచ్చినా సరే, ఇంకా హౌస్లో క్లోజ్గా ఉండే పీపుల్ ఉన్నా సరే, ఏ రకమైన బాండ్ని బిల్డ్ మాత్రం చేసుకోకూడదు హౌస్లో ఎట్టి పరిస్థితుల్లో. మేము వేసిన స్ట్రాటజీ దెబ్బతినింది. టూ మచ్ ఆఫ్ మెలో డ్రమాటిక్ అండ్ క్లోజ్నెస్ అనేది దెబ్బతీసింది మమ్మల్ని అనేది వీళ్ళకి తెలుసుకుని బుద్ధి వచ్చి ఇక మీదట అట్లా ఉండకూడదని వాళ్ళిద్దరు చాలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది.